ఇది వెంకటస్వామి గారు మాట్లాడినారు. బీఆర్ఎస్ పని ఖతం, జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్, మంత్రి వివేక్ వెంకటస్వామి. ఊళ్ళల్లో పార్టీకి క్యాడర్ కూడా లేదు, సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు, అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేద్దామని ధీమా. ఏమన్నారు? జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్. ఐ డిసగ్రీ టు అగ్రీ సార్ ఫర్ ది ఫస్ట్ టైం. నాకు వివేక్ వెంకటస్వామి గారు అంటే కొంచెం ఇష్టం, బట్ రాజకీయాలలో అగ్రిమెంట్ డిసగ్రిమెంట్ ఇవి కామన్. ఐ డిసగ్రీ టు అగ్రీ. ఎందుకు చెప్తున్నానంటే జూబ్లీ హిల్స్లో ఇప్పుడు బీఆర్ఎస్ డౌన్ఫాల్ అయిందని అన్నారు. మళ్ళా కాంగ్రెస్ అప్రైజ్కి కారణాలు ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ క్యాడరా? నిజంగా చెప్పాలనంటే మీ గెలుపుకు కారణము ఎంఐఎం వేసిన బిచ్చం. ఎంఐఎం వేసిన బిచ్చం. కరెక్ట్గా చెప్పాలనంటే నవీన్ యాదవ్ యొక్క కర్మ ఫలం, ఆయన స్ట్రాటజీ, నవీన్ యాదవ్ యొక్క స్ట్రాటజీ. నేను ఇది అఫిలియేట్ రేవంత్ రెడ్డికి చేసి ఉండొచ్చు రాజకీయంగా, బట్ యాక్చువల్ డ్రిల్ డౌన్ చేస్తే ఆ గెలుపుకు కారణం ఎవరు? ఎంఐఎం వేసిన బిచ్చం మీకు. సెకండ్ ఏంది? నవీన్ యాదవ్ జంపింగ్ జపాన్ల లెక్క చేసి ఎంఐఎంనే కాంగ్రెస్లో విలీనం చేసిండి ఇవాళ, అట్లీస్ట్ జూబ్లీ హిల్స్లో. దానికి మీరు ఏం మాట్లాడతారో చెప్పుండ్రి. సెకండ్ పాయింట్ తీసుకుందాం. బీఆర్ఎస్ నువ్వు ఓడిపోయిందని అంటున్నావు, నేను నైతికంగా గెలిచింది అంట. ఎట్లా చెప్పాలన్నా? ఇప్పుడు నాకు కొంతమంది కమెంట్లు రాస్తారు, ఎంత పైసలకు అమ్ముడు పోయినవారు అంటే మీ అయ్యేది ఇచ్చిండంట. ముందే చెప్తున్నా, నేను నరేటివ్స్ ఇస్తున్నా, వాళ్ళు అన్నదానికి నరేటివ్స్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బీఆర్ఎస్ ఓడిపోయిందనట అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వంలో ఉన్నది కదా, పవర్లో ఉన్నందుకు దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా, గవర్నమెంట్ రూలింగ్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా. రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ పెట్టుకొని కూడా 5% ఓటమితోనే జట్కా పడ్డది, నోయింగ్ ఏ ఫ్యాక్ట్ దట్ కంప్లీట్ ముస్లిం ఓట్స్ గంప గుత్తగా కాంగ్రెస్కి పడతాయి, అది అధికారంలో ఉంది కాబట్టి అని తెలిసినాక కూడా ఇంత ధీటైన పోటీ ఇచ్చిందనంటే ఇవాళ రూలింగ్ పార్టీ ఉన్నందుకు మీకు ఫేవరిజం అయిందా, లేకపోతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నందుకు వాళ్ళకి లాస్ అయిందా అనే క్వశ్చన్ మార్కు మీరు ప్రశ్నించుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఇంత నారో గ్యాప్లో కొట్టిందా? బీజేపీ లాగా ఒక మెజారిటీ ఏమంటారు డిపాజిట్ పోయింది ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నానంటే ఆడ ఏడున్నది, క్యాడర్ లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు మాట్లాడవచ్చు, అది సబబు ఉంటుంది. మీ మాటలకు నేను ఖచ్చితంగా అప్పుడు ఏకీభవిస్తా. బట్ ది ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ అ సింగిల్ డిజిట్ అండ్ మోర్ ఓవర్ ఇది కంప్లీట్గా ఏ రకంగా వచ్చిందంటే ఓవర్లాపింగ్ వల్ల వచ్చింది. ఎంఐఎం ఎప్పుడు కూడా అధికార పార్టీకే సపోర్ట్ చేసింది, స్టీరింగ్ వాళ్ళ చేతిలో పెట్టుకోనికే, మీ ఏళ్ళు వాళ్ళ చేతులలో పెట్టుకోనికే. వాళ్ళ నోట్లలో ఏళ్ళు పెట్టి తేనెలు ఊసిర్రు, ఈ ఏళ్లకు వాళ్ళ నోట్లలో ఏళ్ళు పెట్టిర్రు, పతంగ్ గాలిలే గుర్తున్నది. అది క్లియర్ కట్గా పతంగే కనబడ్డది ఆడ. అది వేరే విషయం, పతంగ్ డోరీ మా చేతులు ఉన్నది అని చెప్పి మీరు చాలా మాట్లాడవచ్చు, నేను దానికి ఏకీభవిస్తానొచ్చు, కాదని అంటలేను. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ అంటే ఏడున్నది జూబ్లీ హిల్స్లో మీ పార్టీ. ఇవాళ నవీన్ యాదవ్ లేకపోయిన ఉంటే మీ పార్టీ ఏడుంటుండే, ఎంఐఎం లేకపోయిన ఉంటే మీరు ఏడుంటుండే. ఎన్ని నాటకాలు ఆడినరు కాంగ్రెస్ వాళ్ళు. అజరుద్దీన్కి మినిస్ట్రీ ఇచ్చిండ్రు, ఎక్కడ లేని మైనారిటీ ప్రేమ ఆడ చూపించిండ్రు, పాకిస్తాన్ వాడు ముడి మీద అన్నిండు అని చెప్పిండ్రు. దాని తర్వాత ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు. ఫెరోజ్ ఖానా పొల్లు తిట్టిండు మీ కాంగ్రెస్ వాళ్ళే పొల్లు తిట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. క్యాడర్ ఏడలేదు, క్యాడర్ మీకు లేదు, కాంగ్రెస్ వాళ్ళకి క్యాడర్ లేదు. అడుక్క తెచ్చుకున్న క్యాడర్ అది జూబ్లీ హిల్స్లో. ఇన్ఫ్యాక్ట్ నేను కరెక్ట్గా చెప్పాలనంటే నేను ఒక 30% వెయిటేజ్ క్యాండిడేట్కి వేస్తా ప్రతిసారి. 70% పార్టీ ఇమేజ్ ఉన్నా 30% వెయిటేజ్ క్యాండిడేట్కి వేస్తా, బేర్ మినిమం 25%. బీఆర్ఎస్కి చరిష్మా లేకపోయాడా, మాట వాక్చాతుర్యం లేకపోయా, అది కూడా ఒక మైనస్ అయింది వాళ్ళకు. ఇక్కడ నవీన్ యాదవ్ మాట్లాడబట్టే, నవీన్ యాదవ్ స్థానిక సమస్యల మీద మాట్లాడబట్టే, ఆయన అక్కడ లోకలు అండ్ మోర్ ఓవర్ పార్టీలు జంపింగ్ చేసినందుకు ఆయనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే నేను నవీన్ యాదవ్ యొక్క కర్మఫలం అని అన్నా. అండ్ ఎంఐఎం బిచ్చం ఆబ్వియస్గా కాంగ్రెస్కి అది. క్యాడర్ లేదు అని అనడం అనేది నిజంగా చెప్పాలనంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా. ఇంకొకటి ఏమన్నారు, సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీ కాదు, అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా. సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవడు గెలిచినా పార్టీల నాకు తెలిసి సింబల్ మీదనైతే పోటీలు కావాడా, ఎవరు గెలిచినా కాంగ్రెస్ వాడు గెలిచినట్టే ఆడ. కరెక్టా కదా? ఎట్లనైనా గుంజుకుంటారు, ఎట్లనైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు, నిధులు కావాలా, అది కావాలి, ఇది కావాలా, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది వేరే విషయం. ఇక నేను కాదని అంటలేదు. అట్లాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ పోటీ చేయలే. ఓ మాట అడుగుతున్నా అంటే వాళ్ళు రేస్లోకి వెళ్ళిపోయినట్ట. వాళ్ళు వాళ్ళ ఎనర్జీ కన్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మంచుల చలి బాగా పెట్టినప్పుడు పోలార్ బేర్లు ఏం చేస్తాయి, అవి గుహలో పోయి పండుకుంటాయి. ఎందుకు? ఎనర్జీ కన్జర్వ్ చేస్తాయి. ఎక్కువ తిరిగినాయి అనుకో ఆకలి వేస్తుంది, ఆకలి దొరకాలి కదా ఆ చలికి. ఇవి దాచుకుంటాయి, లోపల పోతానంటే వేరేవి కూడా దాచుకుంటాయి కదా. మళ్ళీ వీటికి షికారు దొరకకపోతే అవేడికేం తింటాయి. సో ఇలా పోలార్ బేర్ గుహల పోయి దాచుకున్నంత మాత్రాన అది రేపు షికారు చేయదన్న సమస్యనే కాదా, పోటీ చేయలేదు అంటే అది సమస్యనే కాదా. ఇది అర్థం చేసుకుంటే గుణాత్మక రాజకీయాలకు జర అడుగులు పడతాయి కాంగ్రెస్లో, లేకపోతే అహంకారపు రాజకీయాలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. మళ్ళీ బై ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ ఏముండే, ఎనకటికి చెంచా పెట్టి గీక్తే చెటాకు ఓట్లు రాలే మీకు.
అంటే సడన్గా ఎట్లా గెలిచిండ్రు అంటే అన్న ఎట్లుంటుందని అంటనా ప్రజలకు ఇబ్బంది కలిగితే ఇప్పుడు ఎట్లుంటుంది అంటానా అంటే ఇవాళ నేను క్రికెట్ ఆడగాని నేను ఫుట్బాల్ ప్లేయర్ని కానీ బై ఛాన్స్ నేను క్రికెట్ మ్యాచ్ ఆడి ఇలా సెంచరీ కొట్టిన అనుకో దేశం గెలిచిందనుకో మన భారతదేశంలో కాళ్ళు గడిగిన ఎత్తుమే నీళ్ళు పోసేసుకుంటారు. గిరీష్ గాడ్ బిర్యానీ, గిరీష్ గాడ్ కోకోకోలా, గిరీష్ గాడ్ ఐస్ క్రీమ్, గిరీష్ గాడ్ చాట్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ కంజిగుట్టుగా నేను డక్అవుట్లు అయినా అనుకో ఈ అమ్మాయిడు ఫాల్తుగా రాయుడు, చిల్లరగాడికి బ్యాటింగ్ రాదు, బంగ్ రాదు, ఏం రాయుడు, వేస్ట్ గాడు అని చెప్పి ఆకాశానికి ఎత్తిన వాళ్ళు పాతాలని దొక్కుతారు. మన ఇండియాలో ప్రేమ అట్లనే ఉంటుంది, మజాక్ మస్కరా పనా చేస్తే కర్మ ఫలితం కూడా గట్లనే ఉంటుంది. ఎస్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ రిఫరెండమ్, ఇట్ మైట్ బి ఎ రిఫరెండమ్. ఫ్యూచర్ పాలిటిక్స్కి ఎవడెవడితో ఎట్లా పొత్తులు నడుస్తాయి, మైనారిటీ ఓట్స్ ఎక్కడికైనా పోతాయి అనేది ఒక చిన్నపాటు రిఫరెండమే, కాదని అంటలేను. బట్ బీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రాన ఆ గెలిచిన ఉంటే మాత్రాన పోనీ కేసీఆర్ సీఎం అవుతుండేనా, కేటీఆర్ సీఎం అవుతుండేనా, ఏమైతుండే? ఏం లేకపోయే కదా. ఈ కంకిల పొట్టు మాటలు ఎందుకు ఫ్రెండ్స్?